బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి కమిటీ వేశామని అన్నారు కేటీఆర్. నిపుణులైన 3 వైద్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేశామని అన్నారు. గాంధీ ఆసుపత్రికి కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని అడిగారు కేటీఆర్. సీఎం ఎంత ప్రయత్నించినా కూడా వాస్తవాలను దాచలేరని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి కమిటీ వేశామని అన్నారు కేటీఆర్. నిపుణులైన 3 వైద్యులతో నిజ నిర్ధారణ కమిటీ వేశామని అన్నారు. గాంధీ ఆసుపత్రికి కమిటీని వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తోందని అడిగారు కేటీఆర్. సీఎం ఎంత ప్రయత్నించినా కూడా వాస్తవాలను దాచలేరని అన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇక బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మరి ఒకవైపు వరదలు వర్షాలు కొంత మరి జనాలు తీవ్ర అనారోగ్యం పాలై ఆసుపత్రిలో పాల్గొన్నారు. దీంతో ఆసుపత్రులు సౌకర్యాలపై బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ ఒకటి వేసింది. ఇందులో ముఖ్యంగా 3 కూడా మరి డాక్టర్లుగా ఉన్న 2 ఎమ్మెల్యేలు, అలాగే మరి మాజీ ఎమ్మెల్యే రాజయ్యను కూడా, స్టేషన్ గన్పూర్ కు సంబంధించిన రాజయ్యను కూడా 3 డాక్టర్లతో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ కమిటీ పూర్తిగా ప్రభుత్వ ఆసుపత్రులను సందర్శించేందుకు కూడా కార్యాచరణ రూపొందించారు. అయితే దీంట్లో మరి ఈ కమిటీ గాంధీ ఆసుపత్రికి వెళ్లిన నేపథ్యంలో పోలీసులు మరి గేట్ వద్దనే అడ్డుకున్నారు. దీంతో మరి కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా పోలీసులతో మరి 3 ఒక మాజీ ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు కూడా మరి ప్రశ్నించడం జరిగింది. కాసేపు ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగింది. ఈ విషయంపై కేటీఆర్ కూడా మరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ కమిటీని ఎందుకు అడ్డుకుంటున్నారని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఇక బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో మరి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న పరిస్థితి పట్ల కూడా పూర్తి స్థాయిలో మరి నిజ నిర్ధారణ కమిటీని నిన్ననే ప్రకటించిన కేటీఆర్ ఈ రోజు కార్యాచరణతో మరి ఆ యొక్క కమిటీని కూడా రంగంలో దించారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకోవడంతో ప్రభుత్వం ఎందుకు మరి నిజాలు దాచిపెడుతుందని ప్రయత్నించారు. సో నిజాలు ఎన్ని రోజులు దాచిపెట్టారు, సో ఇది దాచేని నిజాలు కాదని కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే శ్రీనివాస్, ఇప్పుడు కేటీఆర్ వేసిన ఈ కమిటీపై కాంగ్రెస్ సభ్యులు ఎలా స్పందిస్తున్నారు? ప్రభుత్వం చేపట్టిన ఏదైతే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి మరి అన్ని సదుపాయాలు ఉన్నాయి. దీంట్లో మరి ఆసుపత్రులకు నిజ నిర్ధారణ కమిటీలు వెళ్ళడం అక్కడ కొంత ఆందోళన కలిగించే పరిస్థితులు ఉన్నాయి కనుక పోలీసులకు ముందుగానే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా మరి వీరందరూ కూడా అవసరాన్ని చేస్తారని భావించారు. అయితే మరి 3 ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే 3 కలిసి డాక్టర్లుగా ఉన్నారు. వారు నిజ నిర్ధారణ కమిటీలో సభ్యులు కనుక సో వీరిని ముందుగా ప్రభుత్వం అయితే ఇద్దరు నిర్వహించే కార్యక్రమాన్ని అయినప్పటికీ మరి డాక్టర్లు ప్రస్తుతం ఎమ్మెల్యేలు వాళ్ళు ఆనంద్ ప్లస్ అజయ్ వీళ్ళిద్దరు కూడా మరి గాంధీ ఆసుపత్రి పెట్టుకున్నారు. అయితే అప్పటికి అక్కడ గాంధీ ఆసుపత్రిలో
భారీగా మోహరించారు. టీఆర్ఎస్ రిజర్వేషన్ కమిటీ రాష్ట్ర నేపథ్యంలో ప్రభుత్వం అయితే మరి ఆ దిశగా ఆదేశాలు జారీ చేసింది. కొత్త అక్కడ వాతావరణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుత ఆసుపత్రిలో రోగులకు కావాల్సిన మందులు కానీ అన్ని సౌకర్యాలు అందుతున్నాయని కూడా చెప్పడం మనం గమనించవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.